హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను షికాగో ట్రిప్కి వచ్చాను. యాక్చువల్లీ ఇంట్రడక్షన్ వీడియోస్ షూట్ చేశా, బట్ మొబైల్లో స్పేస్ లేదని అన్ని ల్యాప్టాప్లోకి ఇంపోర్ట్ చేశా. బట్ చాలా వీడియోస్ డిలీట్ అయిపోయాయి. యాక్చువల్లీ నేను చాలా ఎక్సైటెడ్గా ఉండే వ్లాగ్ బాగా వస్తుంది అని మంచి మంచి వీడియోస్ తీసా, బట్ అన్నీ గాన్. సో వీడియో కొంచెం బ్యాచెస్గా ఉంటుంది, ప్లీజ్ ఇగ్నోర్ దట్. ఐఎమ్ వెరీ డిసప్పాయింటెడ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇట్ విల్ కీప్ మీ బూస్టెడ్. ఇప్పుడు మనం వాక్ చేసేది మ్యాగ్నిఫిసెంట్ మైల్. ఇది చాలా క్రౌడీ ఏరియా. యాక్చువల్లీ చాలా బాగుంది, బికాజ్ నేను ఉండే ఏరియా ఇలా ఉండదు. ఇప్పుడు మూవీస్లో చూసిన అమెరికా లాగా ఉంది. ఇక్కడ మిలీనియం పార్క్లో బీన్ అని ఒకటి ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. ఇదే ద బీన్ ఎంట్రన్స్. సైడ్కి వాటర్ ఫౌంటైన్స్ లాగా ఉన్నాయి. దీని లోపల స్క్రీన్స్ ఉన్నాయి, సో వాళ్ళు ఇలా ప్లే చేస్తున్నారు. ఇప్పుడు ద బీన్ ఆర్ క్లౌడ్ గేట్ అంటారు దాని దగ్గరికి వెళ్దాం. చాలామంది ఉన్నారు ఈరోజు ఇక్కడ. ఇది లాంగ్ వీకెండ్, సాటర్డే, సండే అండ్ మండే రోజు మెమోరియల్ డే. ఆ రోజు కూడా హాలిడే, అందుకే ఇంతమంది జనం. నేను బస్సులో వస్తుంటే కూడా చికాగో బస్కి ఫుల్ అయిపోయింది. అందరూ వెకేషన్కి వెళ్తున్నారు. సమ్మర్ స్టార్ట్ అయింది అండ్ లాంగ్ వీకెండ్ అని. అసలు చూడండి ఎంతమంది ఉన్నారు. ఇదే బీన్. ఇది బీన్ షేప్లో ఉంటుంది. ఇది స్టెయిన్లెస్ స్టీల్ ప్లేట్స్తో కట్టారు. ఇది లైక్ స్కైలైన్ సిటీ స్కైలైన్ రిఫ్లెక్ట్ చేస్తుంది. ఎస్, లోపలికి వెళ్ళి అందరూ ఫొటోస్ దిగుతున్నారు. ఒక పెద్ద మిర్రర్లా ఉంది ఇది. మనం కూడా కొన్ని దిగేసేద్దాం ఫొటోస్.
చాలు, ఇంకా ఇక్కడ నుండి వేరే ప్లేస్కి వెళ్దాం. ఇది చూడండి బర్డ్. ఇది మనకి ఇస్తారు పట్టుకొని ఫొటోస్ దిగడానికి. $15 అంట ఫోటో దిగడానికి. అంటే మన ఇండియన్ రూపీస్లో లైక్ 1200 రూపీస్. ఇది అంతా మ్యాగ్నిఫిసెంట్ మైలే. ఇక్కడ రోడ్ సైడ్ ఫుడ్ కూడా ఉంది. లైక్ నేను చూడలే ఇప్పటివరకు ఇట్లా యూఎస్ఏలో. అయినా నేను ఆ సెయింట్ లూయిస్ నుండి బయటికే రాలేదు, నేను ఎట్లా చూస్తాలేండి. ఇవి మ్యాంగోస్ అండ్ వాటర్ మిలన్ అమ్ముతున్నారు. ఒక్కదానికి $10 అంట, అంటే 860 రూపీస్. వీడు చూడు డాగ్ని బ్యాగ్లో వేసుకొని తిరుగుతున్నాడు. అసలు ఫుల్ జనం ఉన్నారు ఈ రోడ్లో. ఇవన్నీ చికాగో స్కైలైన్ బొమ్మలు. చికాగో అంటేనే బిగ్ బిల్డింగ్స్. ఇక్కడ మంచిగా వాక్ చేసుకుంటూ తిరగవచ్చు. యాక్చువల్లీ దీన్ని మ్యాగ్నిఫిసెంట్ మైల్ అని ఎందుకంటారు అంటే అన్ని షాపింగ్ మాల్స్, ఫుడ్, డ్రింక్స్ అన్నీ దొరుకుతాయి ఈ రోడ్లో. అందుకే ఇంత రష్ ఉంది. మంచిగా వాక్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుండి మొత్తం. ఇక్కడ పాపడాలు, స్వీట్ కార్న్ అండ్ పీచ్ మిఠాయి కూడా అమ్ముతున్నారు. అండ్ ఇక్కడ సైడ్కి రిక్షాస్ కూడా ఉన్నాయి. ఇక్కడ లైన్ చూడండి ఎంత ఉంది. ఇది న్యూటెల్లా బార్కి లైన్ కట్టారు. ఇక్కడ అన్ని న్యూటెల్లాతో తయారవుతాయి. మధ్యలో లైన్లో దూరం ట్రై చేశా కానీ అవ్వలేదు. మనకి ఇప్పుడు అంత టైం లేదు ఈ లైన్లో వెయిట్ చేసి లోపలికి వెళ్ళడానికి. సో స్కిప్ ఇట్. ఇక్కడ టెస్లా సైబర్ ట్రక్ పోతుంది. అందరు దానే చూస్తున్నారు. ఇది ట్రంప్ తాత బిల్డింగ్. ఇది ఇది అంతా రివర్. కిందికి వెళ్తే రివర్ వాక్, అంటే రివర్ సైడ్ వాక్ చేయొచ్చు. అండ్ ఇక్కడే బోట్ రైడ్స్కి టికెట్స్ ఉంటాయి. అండ్ రెంట్ కూడా తీసుకోవచ్చు ప్రైవేట్ బోట్స్ని. కొంతమంది బోట్స్ని రెంట్కి తీసుకొని పార్టీస్ చేసుకుంటారు. అండ్ ఇక్కడే ఒక టూర్ ఉంటుంది, ఆర్కిటెక్చర్ టూర్ అని. దాంట్లో వెళ్తే అన్ని బిల్డింగ్స్ గురించి చెప్తారు. దానికి లైక్ $50 to $70 ఉంటాయి. అంటే 4000 to 6500 రూపీస్ ఉంటుంది. అది మనం ఇక్కడ వాక్ చేసుకుంటూ చూడవచ్చు ఫ్రీగా. జస్ట్ ఈ రివర్లో ఆ రైడ్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే దాంట్లో వెళ్ళొచ్చు.
ఇక్కడ కయాకింగ్ కూడా చేయొచ్చు మనం కావాలనుకుంటే, బట్ అవి రెంట్కి తీసుకోవాలి. ఎంత ఉంటుందో తెలియదు. వాళ్ళందరూ మన ఇండియన్ స్టూడెంట్సే మ్యాక్సిమం. కానీ అట్లా చేసి చేసి హ్యాండ్స్ పెయిన్ వస్తాయి. ఇక్కడ కొన్ని రెస్టారెంట్స్ అండ్ బార్స్ కూడా ఉంటాయి. మనం ఇక్కడ కావాలంటే ఈ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చోవచ్చు. చల్లగా ఉందని లోపల ఫైర్ కూడా పెట్టారు చూడండి. ఇక్కడ చూడండి, ఆ 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ 2 బిల్డింగ్స్లో మ్యాక్సిమం లైక్ ఒక హాఫ్ మందం మొత్తం కార్ పార్కింగ్సే. ఎందుకంటే ఇది మొత్తం సిటీ, అసలు కార్ పార్కింగ్ ప్లేసే ఉండదు. సో వాళ్ళు ఎలా చేస్తారంటే బిల్డింగ్ కట్టి కింద కొన్ని ఫ్లోర్స్ మొత్తం పార్కింగ్ పెట్టేశారు. పైన అపార్ట్మెంట్స్ ఉన్నాయి అనుకుంటా, లేకపోతే లైక్ ఆఫీస్ అలాంటివి అనుకుంటా. అసలు సమ్మర్ కానీ సమ్మర్ లానే లేదు, అసలు ఫుల్ చల్లగా ఉంది. అంటే పక్కనే లేక్ అండ్ రివర్ ఉంది కదా, అందుకే అనుకుంటా. మా మిజోరంలో అయితే వేడే ఉంటుండే, ఫుల్ చల్లగా ఉంది. జాకెట్ వేసుకొని తిరుగుతున్నా సమ్మర్లో కూడా. ఇప్పుడు టైం 7 అయింది, చూడండి ఎలా ఉందో. 7 o'clockకి 8:30కి అట్లా సన్సెట్ అవుతుంది. Those things are never fully active. రివర్ వర్క్ బాగుంది, కానీ హ్యాండ్స్ ఫుల్ ఫ్రీజ్ అవుతున్నాయి. ఇంకా హోటల్కి వెళ్తున్నా. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.